రిలీజ్కి ముందు అయితే హరీష్ శంకర్ గారు కొట్టిన డప్పు మామూలుగా లేదు. అది మనం ప్రతి సినిమాకి ఆయన డప్పు కొట్టి ఆయన కొంత విలువ లేకుండా చేసుకుంటున్నాడేమో తెలియదు, కానీ అది హిట్ బొమ్మే కానీ బ్లాక్ బస్టర్ కాదు. అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు ధురంధర్ 2కి ఎంత గొప్పగా చెప్పారో మనం ప్రత్యేకంగా చూడడం అసలే. అది ఎలాగంటేనండి, ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ధురంధర్ 2 కూడా 2 ఉగాది సందర్భంగా నిన్న విడుదలైనవి. అయితే ఏంటంటే ధురంధర్ 2 హిందీ వెర్షన్ మాత్రం తెలంగాణలోను, తెలుగు వెర్షన్ కూడా అయినట్టుంది. ఆంధ్రాలో అయితే తెలుగు వెర్షన్ అక్కడ రిలీజ్ కాలేదు, ధురంధర్ 2 తెలుగు వెర్షను. అయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ రిఫండ్ అవ్వటం ఏదో రకరకాలుగా జరిగింది, కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. అయితే ఏంటంటే 2 ఒకే రోజు రిలీజ్ అవటం, ఉస్తాద్ భగత్ సింగ్కి రిలీజ్కి ముందు కొంచెం హైప్ ఉన్నా కానీ రిలీజ్కి ముందు అయితే హరీష్ శంకర్ గారు కొట్టిన డప్పు మామూలుగా లేదు. అది మనం ప్రతి సినిమాకి ఆయన డప్పు కొట్టి ఆయన కొంత విలువ లేకుండా చేసుకుంటున్నాడేమో తెలియదు, కానీ ఒకవేళ డప్పు కొట్టినా దాని తగ్గ స్థాయిలో సినిమా ఉండుంటే, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే స్థాయిలో ఉండుంటే కనుక ఆ డప్పు కవర్ అయ్యేదేమో. కానీ మరీ ఎక్కువ చేసి కొట్టేయడం, ఆయన అభిమానాన్ని వావరగా చెప్పుకోవటం మనం చూస్తున్నాం. ఏదేమైనా సినిమా నిన్న నేను ఐమాక్స్ దగ్గర కానీ లేదా శ్రీరాముల దగ్గర కానీ లేదా మైత్రి విమల్ దగ్గర కానీ కనుక్కున్న విషయాలు చూస్తే కనుక అబోవ్ యావరేజ్గా నిలిచింది. కరెక్ట్గా చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్, అబోవ్ యావరేజ్. అయితే నాట్ అప్ టు ద మార్క్. అది హిట్ బొమ్మే కానీ బ్లాక్ బస్టర్ కాదు. అది కొడితే మనం ఏం చేయలేమండి, మనం అసలు రిజల్ట్ చెప్పాలి. హరీష్ శంకర్ గారు ఆ సినిమాని ఎలా తీర్చిదిద్దారు అన్న విషయమే మనకు మెయిన్. కానీ ఫ్యాన్స్ని దానికి వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయి, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, నేను లేవంట్లే. కానీ ఏంటంటే నాట్ అప్ టు ద మార్క్ అంటున్నాను. హిట్ బొమ్మే, బొమ్మ అయితే హిట్టే, నాట్ ఏ బ్లాక్ బస్టర్. చాలా మంది చెప్పారు, చాలా గొప్ప. మహేష్ బాబు కానీ చాలా గొప్పగా చెప్పారండి. ధురంధర్ 2ని అసలు ధురంధర్ 2ని ఉస్తాద్ భగత్ సింగ్ని పోల్చకూడదండి. ఎందుకంటే ధురంధర్ 2 అనేది గ్రాండియర్, అది సబ్జెక్టు, అది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. అది మన ధురంధర్ 1 జనాల్లో, ఫ్యాన్స్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, పెర్ఫార్మెన్స్తో సహా అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు ధురంధర్ 2కి ఎంత గొప్పగా చెప్పారో మనం ప్రత్యేకంగా చూడడం అసలే. అంత గొప్ప సినిమా కూడా అది. ఎక్కడా కూడా ఒక సింగిల్ మినిట్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా సినిమా ఉండదు. అటువంటిది ఏంటంటే ఆ ధురంధర్ 2ని ఉస్తాద్ భగత్ సింగ్తో పోల్చకూడదండి. ఎందుకంటే అది పాన్ ఇండియన్ ఫిల్ము, ఇది లోకల్ రీజనల్ ఫిల్ము. అది యాక్చువల్గానండి అంటే మనం ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, అసలు ధురంధర్ 2కి ఉస్తాద్ భగత్ సింగ్ అసలు సంబంధమే లేదు. ధురంధర్ 2 అనేది పాన్ ఇండియన్ కంటెంట్, ఎక్స్ట్రాడినరీ కంటెంట్. అది ఎంత గొప్పగా ఉందనేది కొంతమంది చూసిన వాళ్ళు చెప్తే ఒక్కళ్ళు కూడా దాని గురించి నెగిటివ్గా చెప్పలే. నిన్న మన గోకుల్ థియేటర్ దగ్గర ఆడుతుంది హిందీ వెర్షను. అది ఎంతమంది జనాలు ఉండి ఎంత హడావిడిగా ఉందంటే, ధురంధర్ 2 అనేది అది వేరండి. మనం ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఒక లోకల్ సినిమాని మనం దాంతో కంపేర్ చేయకూడదు. అది ఎక్స్ట్రాడినరీ. అది అలాగే అనాలండి, అది తప్పదు. ఎందుకంటే అలాగే ఇప్పుడు నేనైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనుకోండి, నేనైనా సరే ఉస్తాద్ భగత్ సింగే బాగుందంటాను. కానీ ఏంటంటే ఒక సాధారణ ఫ్యాన్గా చెప్పాలంటే కనుక ఉస్తాద్ భగత్ సింగ్ కంటే, అంటే 2 ఒకరోజు విడుదలైనవి కాబట్టి మనం కంపేర్ చేసి చెప్తున్నాం, కానీ వాస్తవంగా కంపేర్ చేసి చెప్పకూడదు. ఎందుకంటే ధురంధర్ 2 ఈజ్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్. అందువల్ల ఏంటంటే ఏదో ఒకరోజు రిలీజ్ అయినాయి, ఉగాది రోజే రిలీజ్ అయినాయి కాబట్టి మనం కంపేర్ చేస్తున్నాం. యాక్చువల్గా ధురంధర్ 2 అనేది చాలా బెటర్ ఫిల్మ్, కంపారిటివ్లీ క్వాలిటీవ్లీ చాలా బెటర్ ఫిల్మ్, డైరెక్టర్ పరంగా కూడా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఇది కూడా మంచి సినిమానే, కానీ ఏంటంటే నాట్ అప్ టు ద మార్క్ అంటున్నాను. ఇదేం ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకోకండి. అది ఈరోజు కనుక మీరు ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రిజల్ట్ ఏంటో ఎందుకన్నానో మీకు తెలుస్తుంది. అది సపోజ్ నేను ఎక్కడైతే శ్రీరాములు థియేటర్ దగ్గర లేదా ఐమాక్స్ దగ్గర ఎంత హడావుడిగా ఫ్యాన్స్ ఉన్నారో, ఏది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎంత హడావుడిగా ఉన్నారో, ఈరోజు వెళ్ళి చూస్తే అక్కడ మీకు అర్థమైపోద్ది సినిమా ఏ స్థాయిలో ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అయితే ఏంటంటే హిట్ బొమ్మే. పవన్ కళ్యాణ్ గారిని ఎంత అంటే ఆయన రెట్రో స్టైల్లోనూ లేదా మనం ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు మనం ఎలా కనిపిస్తారో కొన్ని పాటలకి ఆయన డ్యాన్స్లు వేయటం, ప్రత్యేకంగా ప్రయత్నం చేయటం అది మంచి విషయమే. కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో చేసే సినిమాలు ఎలాగుంటుందంటే అండి, ఆయన లిమిటెడ్ కండిషన్లో ఉన్నారు. పూర్తిగా ఆయన సినిమాలకు అంకితమయ్యే పరిస్థితిలో లేరు. అందువల్ల ఏంటంటే ఆయన ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుని వాళ్ళు సినిమాలు తీయటమే తప్ప పూర్తిగా సినిమాకి ఆయన లైఫ్ త్యాగం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాని తగ్గ న్యాయం కూడా ఆయన చేయాలి.
ఎలాగ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసే విధంగా ఆయన ఎంత గొప్పగా వ్యవహరించి చేస్తున్నారో అంత గొప్పగా సినిమాలకు అంకితం అవ్వలేరు. ఒక 20 రోజులు 30 రోజులు ఒక్కొక్క సినిమాకి. ఇప్పుడు ఎందుకండి ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది, ఇప్పుడు రన్నింగ్లో బుక్ అయిన సినిమా 2 సంవత్సరాలు పైగా పడుతుంది నా అంచనా. మీదట పవన్ కళ్యాణ్ గారి సినిమా రావాలంటే ఒక దాదాపుగా లేదంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మొదలవలేదు. సురేందర్ రెడ్డి సినిమా ఉంది, అది ఎప్పుడు మొదలవుద్దో మనకు తెలియదు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్లు ఇస్తారో తెలియదు. అయితే ఈ మధ్య కొన్ని ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే, నేను సినిమాలు చేస్తాను, సినిమాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడం అది మంచి విషయం అండి. దాన్ని నేను అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఆ విషయంతో. అదేవిధంగా ఆయన మరిన్ని సినిమాలు చేసి ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంత సేవ చేస్తారో, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎంత సేవ చేస్తారో వ్యక్తిగతంగా ఆయన సేవలు చేయటం మనం మర్చిపోలేం. అంత గొప్పగా ఆయన సేవలు చేస్తున్నారు. సినిమాలు చేయటం వల్ల ఆ విధంగానే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు తగ్గట్టుగా ఆయన సేవలు ఉండాలని, అలాగే కొనసాగాలని, సినిమాలు కూడా కొనసాగితే ఆయన అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ ఆనందిస్తారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.